హాయ్ అండి. సో చాలా మంది నన్ను పింగ్ చేస్తున్నది ఏంటి అంటే దోస్తు స్పాట్ అడ్మిషన్స్ ఏవో ఉంటాయా అని చెప్పేసి అడుగుతున్నారండి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ అండ్ స్పెషల్ ఫేజ్లో, స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు ఎలాంటి సీట్ రాలేదో వాళ్ళందరికీ అయితే స్పాట్ అడ్మిషన్స్ అనేది ఉంటుందండి. సో స్పాట్ అడ్మిషన్స్ ఎలా జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను మొత్తం మీకు క్లియర్ కట్గా ఒక ఓవర్ వ్యూ అనేది ఇస్తానండి ఈ వీడియోలో. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఈ ఇంట్రా కాలేజ్ ఫేజ్ నడుస్తుంది కానీ, సో ఇది అయిపోయాక విత్ ఇన్ 2-3 డేస్లో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందండి. సో ఆ నోటిఫికేషన్ ఎలా రిలీజ్ చేస్తారు అని అంటే, మొత్తం ఓవరాల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో మన తెలంగాణలో ఉన్న అండర్ దోస్తులో ఉన్న కాలేజెస్ ఏమేమి ఉన్నాయో, ఆ కాలేజీలలో ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కోర్స్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఎంపీసీఎస్ అయినా ఎంపీసీఎస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బీజెడ్సీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బీకామ్ సిఏలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బీఏలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, అంటే ప్రతి బ్రాంచ్ వైజ్గా ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మళ్ళీ ఏ కేటగిరీ వాళ్ళకి. కేటగిరీ అంటే క్యాస్ట్ వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ సిఏ తీసుకున్నామనండి ఒక కాలేజ్లో, బీసీఏ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఉన్నాయి, బీసీడీ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఉన్నాయి, బీసీఈ వాళ్ళకి ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఓసీకి ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్సీకి ఇన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్టీకి ఇన్ని సీట్స్ ఉన్నాయని ప్రతి గ్రూప్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. ఎంటైర్ మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజ్ అండర్ దోస్త్ కింద ఉన్న కాలేజీలలో అయితే మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేది ఇస్తారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు సీట్ రాలేదు, నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని మనకి వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు కదా, అప్పుడు ఏం చేయాలి అని అంటే, వెంటనే అక్కడికి వెళ్ళి లెఫ్ట్ ఓవర్ సీట్స్ కాలేజ్ సెలెక్ట్ చేసుకుని యూనివర్సిటీ అండర్ కాకతీయ యూనివర్సిటీ అయినా కానివ్వండి, ఓయూ యూనివర్సిటీ అయినా కానివ్వండి, సో ఇంకా ఏదైనా యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీ క్లిక్ చేసి అందులో ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోగానే మనకి చూపిస్తుంది ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. సో మనం అది చూజ్ చేసుకొని మన క్యాస్ట్ వైజ్గా మనకి వేకెన్సీస్ ఉంటే మీరు ఏం చేయాలి అంటే, ఇట్లా ఆన్లైన్లో ఉండదండి, ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో, స్పెషల్ డ్రైవ్లో మనం ఏం చేసాము, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకున్నామని. బట్ ఇప్పుడు స్పాట్ అడ్మిషన్స్లో అలా ఉండదండి. ఈ స్పాట్ అడ్మిషన్స్లో ఎలాగా అంటే, మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే మనకు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ రోజు మనం కాలేజ్కి వెళ్ళాలి. అంటే ఆన్లైన్లో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో చూసుకున్న తర్వాత వాళ్ళు డేట్ చెప్తారు, ఆ డేట్ రోజు మనకి నచ్చిన కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్ మన సర్టిఫికేట్స్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మనం రిజిస్ట్రేషన్ ఫీ కూడా పే చేయాలి, 420 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందండి. సో ఆ 420 రూపీస్ రిజిస్ట్రేషన్ పే చేశాక మనం అయితే అక్కడ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి బేస్డ్ ఆన్ మన మెరిట్. అంటే అక్కడ మనం సబ్మిట్ చేయగానే మనకి సీట్ వస్తుందని కన్ఫర్మ్ కాదు అండి. ఎందుకనంటే ఇప్పుడు నేను బీఎస్సీ ఎంపీసీఎస్కి ట్రై చేస్తున్నాను, నాకు 600 మార్క్స్ వచ్చాయి, నాతో పాటు ఇంకొక పర్సన్ వచ్చాడు, అతను బీఎస్సీ ఎంపీసీఎస్కి ట్రై చేస్తున్నాడు, అక్కడ ఒకటే సీట్ ఉందండి. సో అతనికి నాకంటే ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, సో సేమ్ క్యాస్ట్, సో బీసీబీఏ అనుకోండి, సో ఆయనకి 700 ఉన్నాయి, నాకు 600 ఉన్నాయి, సో సీట్ అనేది ఆయనకి వెళ్ళిపోతుంది. సో మీరేంటి అంటే ఎక్కువ వేకెన్సీస్ ఉన్న కాలేజ్ చూసుకోండి, మంచి కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ మీరు వెళ్ళైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ మీరు నిజాం కాలేజ్ అయినా కొన్ని కాలేజీలో అయితే డైరెక్ట్ అక్కడ ఫీ పేమెంట్ కూడా అడుగుతున్నారండి. సో మీరైతే ఒక 30,000 20,000 అయితే చేసుకోండి, కొన్ని కాలేజెస్ అమౌంట్ అడుగుతున్నాయి. సో స్పాట్ అడ్మిషన్స్కి అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ ఫస్ట్ అయితే స్పెషల్ స్పాట్ ఉంటుందండి. సో అది అవ్వగానే మళ్ళీ ఇంకెన్ని సీట్స్ మిగిలి ఉన్నాయో అని మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తారండి. సో అందులో మనకి ఏ కాలేజ్లో మళ్ళీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ స్పెషల్ స్పాట్ ఉంటుందండి. స్పెషల్ స్పాట్లో మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. సో సేమ్ మళ్ళీ 420 రూపీస్ పే చేసి మనకి నచ్చిన కాలేజ్కి డైరెక్ట్గా వెళ్ళి మనమైతే మన సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలి. బట్ అప్పుడైతే 100% వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళు డైరెక్ట్గా చెప్తారు, ఇంతమంది వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళు ఈ పర్సన్కి మీరు ఈ కాలేజ్కి వెళ్ళండి అని సజెస్ట్ కూడా చేస్తారు. మీకు ఇంకా ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటాయి స్పాట్ అడ్మిషన్స్ గురించి, ప్లీజ్ డిఎం మీ, నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.